యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలియలోని కానా అను ఊరు వాడగు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరిని కూడా ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదుమని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీనూ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలరా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 2 మూరలు దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపల రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. హల్లెలూయా. 153 చేపలతో నిండి ఉండేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా, నిలబడి నీ దాసుని నీవు మరుగుపరిచి నీ శక్తిని కుమ్మరించి స్వరాన్ని సరిచేసి నీవే మాట్లాడండి. నీ శక్తిని కుమ్మరించి నీవే మాట్లాడండి. వినబోతున్న వర్తమానంతో మీరే మమ్మల్ని స్థిరపరచుని బలపరచమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుడు తన్ను తాను ఏం చేస్తున్నాడంటే ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఇక్కడ ఆయన శిష్యులు కొంతమంది రాత్రి అంతా కూడా వలలు వేసుకున్నారు, ప్రయాసపడ్డారు, చేపల కోసం రాత్రి అంతా కూడా సముద్రంలో ఉన్నారు. కానీ వారికి ఒక్క చేప కూడా పడలేదు. దేవుడు తన్ను తాను పరీక్షించుకోవాలని, తన్ను తాను తన శిష్యులకు ప్రత్యక్షపరచుకోవాలని ప్రభువారు, చూడండి ఒక మాట, 3వ వచనం, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం వచ్చుండగా యేసు దరి నిలిచి, అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. ఇక్కడ దీనికంటే ముందు ఒక విషయం జరిగింది. ఏం విషయం జరిగింది చూడండి. ఆ మాట ప్రభు 5వ వచనం చూడండి, ఏమంటున్నారు? యేసు, పిల్లలారా, భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన కనుక వరాలకు వేగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. హల్లెలూయా. ప్రభువారు అంటున్నారు, ఎక్కడ నిలబడి అడుగుతున్నాడు ఈయన? సముద్రపు దరి దగ్గర, ఒడ్డున. సూర్యోదయం, రాత్రంతా కష్టపడుతున్నారు, రాత్రంతా ఒక్క చేప పడలేదు. కానీ ఉదయాన్నే సూర్యోదయం వస్తున్నటువంటి సమయంలో, ఆ కిరణాలు, ఆ సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువే వారి మధ్యలోకి వెళ్ళినాడు. సముద్ర దరి దగ్గర నిలబడుకుని ఉన్నాడు. కానీ దూరం ఉన్నటువంటి సముద్రంలో ఆ శిష్యులందరూ ఉన్నారు కదా, వారికి యేసు ప్రభు కనపడలా. ఎవరు కనపడలా చెప్పాలి? ఎవరు కనపడలేదు? యేసు ప్రభు వారికి కనపడలేదు. నిజమే కదా. ఇప్పుడు మనకి ఎవరైనా దూరంగా ఉన్నారనుకో, కనపడతారా? కనుక్కోగలుగుతామా? కనుక్కోలేం. అప్పుడు యేసు అంటున్నాడు, పిల్లలారా, మీ దగ్గర భోజనముకు ఏమైనా ఉన్నదా?
అంటే దరి దగ్గర వాళ్ళు వీళ్ళు కొంతమంది ఓడలలో శిష్యులు అన్నారు, యేసయ్యా ఏమీ లేదు, రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా మేము ప్రయాసపడినాం, మాకు ఒక్క చేప కూడా పడలేదయ్యా, అవి అమ్ముకుంటేనే కదా మనకు వేళ్ళు నోట్లోకి పోయేది తినడానికి, అవి అమ్ముకుంటేనే కదా నా పిల్లలు మేమందరం బతికేది అని యేసయ్యతో వారి బాధను పంచుకున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే మీరు రాత్రి అంతా కష్టపడ్డారు కదా, మీకేమీ దొరకలేదు కదా, ఇప్పుడు ఒకసారి నా మాట వింటారా అంటే ఏమన్నాడు, ప్రభువా మేము చాలా అలసిపోయినాం, ప్రభువా మేము అలసిపోయినాం, మాకు దేహం ఏం బాగలేదు, నువ్వేందో ఇప్పుడు చేపలు పడితే మళ్ళా పట్టని అంటున్నావు, సముద్రము సూచనలు చూస్తేనేమో చేపలు లేవు, ఏమి లేవు, నువ్వేమో పోయి పట్టుపో అని అంటున్నావు, సరే నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. అప్పుడు ప్రభు అంటాడు, మీ ఓడకున్నటువంటి కుడి పక్కన మీరు వల వేయండి. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా శిష్యులు దేవుని మాటకు లోబడతారు, దేవుని మాటకు చెవి ఆలకిస్తారు, వలలు వేస్తారు. వలలు వేయగానే ఎన్ని చేపలు ఉన్నాయి? విస్తారమైన చేపలు. చేపలు అంటే ఏవో చిన్న చిన్న చేపలు కాదు, బూడిద మట్టలు అవి చిన్న చిన్నవి కాదు, గొప్ప చేపలు పడ్డాయంట కదా. 11వ వచనం, గొప్ప చేపలు అంటే ఉదాహరణకి ఒక్కొక్క చేప 5 కేజీలు ఉంటుంది అనుకో, ఒక్కొక్క చేప 5 కేజీలు 10 కేజీలు ఉండొచ్చు. గొప్ప చేపలు అన్నాడు కదా, దేవుడే అన్నాడు గొప్ప చేపలని. అంటే అంత పెద్ద సైజు చేపలు ఎక్కడ చిక్కుకున్నాయి? వచ్చి వలలో చిక్కుకున్నాయి, తప్పించుకోలా. ప్రభు మాటకు లోబడ్డాయి, చేపలు కూడా లోబడ్డాయి, దేవుని బిడ్డలు లోబడ్డారు, సముద్రము లోబడింది, చేపలన్నీ కూడా. ముందు నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటానంటే చేపలు పోటీ పడి ఉంటాయి కదా, నేను పోతా, నేను వలలోకి, నేను పోతా, యేసయ్య రమ్మన్నాడే, యేసయ్య వలలోకి పొమ్మన్నాడే, నేను పోతా అని చేపలని కొట్లాడింటాయి నీళ్ళల్లో. 153 గొప్ప చేపలు వలలో చిక్కుకుపోయినాయి. వల లాగలేకపోతున్నారు, వల పిగిలిపోయేట్టుగా ఉంది. దరిలో ఉన్నటువంటి ఇంకొక స్నేహితుల శిష్యులను పిలుస్తారు, రే మా ఓడ, మాకు విస్తారంగా చేపలు ఉన్నాయి, మాకు ఇంకొక ఓడ కావాలా, మనుషులు కావాలా, రండి పైకి లాగాల, వల పిగిలిపోయింది రండ్రా అంటే సైగ చేయగానే ఆ ఒడ్డునటువంటి ఓడ ఇంకొక ఓడ వచ్చింది. మనుషులు వచ్చారు, సహాయం చేశారు, ఓడలో వేసుకున్నారు. ఆ చేపలు చూడగానే వారికి ఏమనిపించింది? ఇంకా రాత్రి పడిన కష్టమంతా కూడా మర్చిపోయినారు. హల్లెలూయా. రాత్రి పడినటువంటి వేదన, రాత్రి పడినటువంటి ఆ కడుపు కాలిందేమో, ఏడ్చారేమో, ఒరేని డీజిల్ వాయు నష్టమే, పెట్రోల్ నష్టమే, మనుషుల నష్టమే అని అందరు బాధపడుతున్నారేమో. ఏమన్నా మన పనులన్నీ మానుకొని వచ్చినామే, ఒరే మన దురదృష్టం రా, అయ్యయ్యో అని బాధపడి ఉండరా? బాధపడి ఉంటారు కదా. కానీ ఉదయాన్నే ప్రభువే వారికి ప్రత్యక్షమై తన్ను తాను ఏం చేసుకున్నాడు? ప్రత్యక్షపరచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా చాలాసార్లు సముద్రం అనే ఈ లోకంలో ఈదుతామా లేదా? ఒక్కొక్కసారి ఎదురీత కూడా కొడతాం. ఎంత ఎదురీత కొట్టినా కూడా సముద్రం మనల్ని ఏం చేస్తుంది? వెనక్కి నెట్టేస్తుంది. నువ్వు ఎంత గజయితగానువైనా, నీ దగ్గర ఎంత ఆస్తిపాస్తులు అంతస్తులున్నా సముద్రంలో నీవు ఈదలేవు. సముద్రం అంటే నిజమైన సముద్రం కాదు, లోకం అనే సముద్రం. అలలు వస్తాయి, సుడిగాలులు వస్తాయి, తుఫానులు ఏర్పడతాయి, జీవితం అంతా అతలాకుతలం అయిపోతుంది. అంటార్క్టికా అని మన ప్రపంచంలో నీళ్ళకు సంబంధించిన ఒక ప్రాంతం ఉంది, అంటార్క్టికా అని. ఆ అంటార్క్టిక్ దగ్గర ఒక డ్యామ్ ఉంటుంది కదా, ఇటుపక్క అటుపక్క బ్రిడ్జి ఉంటుంది కదా, అట్లా ఈ ఊర్లో నుంచి ఈ ఊర్లోకి పోయేదానికి ఒక చిన్న సందు ఉంటుంది అన్నమాట, నీళ్లు పోయేది. దాంట్లో ఓడ పోవాలంటే భయపడతారు డ్రైవర్లు, తోలాలంటే. అంటే ఓడని ఎత్తి వారేస్తాయి. ఎంత పెద్ద ఓడైనా సరే, కోట్ల ఓడైనా సరే, పొరపాటున దరిద్రం దేవుడు ఆ రోజు మన పక్షం లేకపోతే ఆ ఓడ మునిగిపోవాల్సిందే. అన్ని వేల కిలోమీటర్ల లోతు, నీళ్లు ఊగేసరికి నీళ్లు ఎగురుతూ ఉంటే నీళ్ళని ఓడలకు వస్తాయి. అటువంటి ఓడలను కూర్చోగలుగుతావా? అసలు చిన్న చిన్న అలలకే ఊగిపోతుంటే నాయనా డ్రైవరు చిన్నగా తోలరు నాయన ఓడ అంటాం. అటువంటి
సముద్రం అనే ఈ లోకంలో మనం ఈదుతున్నాం. కానీ ప్రభు దరి యొద్ద నిలబడి ఉన్నాడు. నా మాట వింటావా? నేను చెప్పింది చేస్తావా? అయితే నీ కుడి పక్కన వలవేయి. దేవుడు ఒక విషయం చెప్తా వినండి. నువ్వు ఎక్కడ నష్టపోతావో అక్కడే దేవుడు నీకు మహిమని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ అవమానం పొందుతావో అక్కడే నీకు దేవుడు జయం ఇస్తాడు. నువ్వు ఎక్కడైతే త్రోసివేయబడతావో అక్కడే దేవుడు నిన్ను మూలరాయిగా నిలబెడతాడు. నువ్వు ఎక్కడైతే వెక్కిరించబడతావో అక్కడే దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. దేవుడు పారిపోరా, నీకు అక్కడ అవమానం జరిగింది, వేరే ఊరికి పో అన్నాడు దేవుడు. ఒరే నీకు అప్పులోడు వచ్చినాడు, నువ్వు వేరే ఊరి తప్పించుకొని దాక్కోపో అన్నాడు దేవుడు. నువ్వు ఎక్కడ శ్రమ పొందావో, ఎక్కడ నింద పొందావో అక్కడే దేవుడు నిన్ను వెలుగుగా నిలబెడతాడు. అందుకే కదా ఈ శిష్యులు సముద్రంలోనే ఉన్నారు. ప్రభు చెప్పినట్టుగా సముద్రంలోనే వల వేసినారు. హల్లెలూయా. సముద్రం ఏమైనా మార్చినాడు దేవుడు? ఒరే ఆ సముద్రంలో పనిలేదులే, వేరే సముద్రానికి పో అన్నాడు దేవుడు? అనలేదే. నేను చెప్పినట్టు విని కుడి పక్కన వలవేయి. వాళ్ళు అనుకోని నాకు తెలిసి ఏదో చిన్న చిన్న చేపలు పడతాయిలే, దేవుడు చెప్పినాడు కదా, దేవుడి మాటకు చిన్న చిన్న చేపలు వస్తాయిలే అనుకొని ఉంటారు. కానీ సడన్గా వారి ఊహకు అందల. ప్రభు కూడా అంతే. మన జీవితంలో మనం చిన్న చిన్నవి అనుకుంటాము, కానీ ప్రభు ఊహకు అందని కార్యాలు చేస్తాడు. ప్రభు నాకు బలహీనత ఉంది అంటే దేవుడు బలమునిస్తాడు. ప్రభు నాకు అనారోగ్య పరిస్థితి ఉందంటే దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ప్రభు నా ఆత్మ కృషించిపోతా ఉందంటే దేవుడు ఆత్మకు బలమును ధైర్యమును ఇస్తాడు. నువ్వు ఎక్కడ పడిపోతున్నావు అక్కడే దేవుడు నిన్ను లేపుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, ఈ శిష్యులు దేవుని మాటకు నమ్మి లోబడ్డారు, గొప్ప అద్భుతాన్ని కల్లారా చూశారు. చూడండి అన్నమాట. ఏమంటున్నారు? యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 చేపలు, గొప్ప చేపలుగా నిండెను. దేవుడు ఏం చెప్పినాడు ఇప్పుడు వారికి? రేపు మీకు చేపలు దొరికినాయి, ఏం చేయమన్నాడు? ఆ చేపల్లో నుంచి కొన్ని తీసుకొని రా. నీకు దేవుడు 2500 నెల నెల పెన్షన్ ఇచ్చినాడు. దేవుని మందిరానికి నువ్వేం చేయాలా? కొంచెం తీసుకొని రావాలా. దేవునికి వారమా పొద్దు కూలి ఇస్తున్నాడు. ఆ కూలి నువ్వు దేవుని దగ్గరికి కొంచెము తీసుకొని రా. ఏదైనా సరే ప్రభు సన్నిధికి, ప్రభు మహిమార్థమైన నువ్వేం తేవాలా? ప్రభు దగ్గరికి ఏం చేయాలా? ప్రభు సన్నిధికి తీసుకురావాలా. ఇప్పుడు దేవుడు 153 చేపలు దొరికినాయిరా, ఇంకా అమ్ముకోపోండి, బతుక్కోపోండి అనలా. మీకు దొరికింది ఇచ్చిన వాణ్ణి నేనే, మీకు సహాయం చేసిన వాణ్ణి నేనే. ఈరోజు చాలా మంది దేవుని సొమ్ముని దొంగలించేవారు లేరా? దశమ భాగము లేదంటే అర్పణలు కానీ లేదంటే ఏదైనా సరే ప్రభుకి ఇస్తామని మొక్కుబడులు చేసుకున్న వారు దొంగలించట్లేదా ఈరోజు? ప్రభు ఏమో ఉట్టి చేతులతో నిన్ను 153 గొప్ప చేపలతో నింపితే 2 చేపలు వేయడానికి తనకలాడతారు చాలా మంది. అవునా కదా? 153 చేపలు వాళ్ళకి దొరికినాయి. ప్రభు వారికి పరీక్ష పెట్టినాడు. రే మీకు చేపలు దొరికినాయి కదా, కొన్ని చేపలు తీసుకొని రండి అంటే. ఇప్పుడు ఒకవేళ దేవుడు నీకు అట్లా చెప్పినాడు అనుకో, నువ్వేమంటావు అంటే ఈయడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు? 153 ఇచ్చినావు, మేము అమ్ముకోవద్దా, తినద్దా, బతకద్దా, మళ్ళీ నీకు అడుగుతావేంది? మన స్వభావము అది. 2 చేపలు వేయడానికి అల్లాడుతాం మనం. 10 కేజీలు కూర చేసుకుంటే 1 కేజీ దేవుని మందిరం తీసుకొని బిడ్డలకు పెడదామంటే మనసు రాదు. కుక్కలకైనా పెడతారు కానీ ఇంటి ముందర దేవుని బిడ్డలకు పెట్టడానికి రాదు. అనేకమైన చోట్ల ప్రభువుకి పెట్టాలంటే మనసు రానే రాదు. చాలా రకాలుగా ఈరోజు ప్రభు సొమ్ముని దొంగలిస్తున్నారు, ప్రభు మహిమను దొంగలిస్తున్నారు, ప్రభు ప్రభావాన్ని దొంగలిస్తున్నారు. జాగ్రత్త. ఇక్కడ వీరు దేవుడు చెప్పినట్టుగా లోబడ్డారు. రాత్రంతా కష్టపడినాం ప్రభువా, ఏంది ఇప్పుడు మాకేమో ఆశ పెట్టినావు, 153 చేపలు పడినాయి, మళ్ళా నువ్వు తెమ్మంటవే అని అనలే వీళ్ళు. ప్రభు అడుగుతానే కొన్ని చేపలు తెచ్చి ప్రభు కోసం వండినారంట. హల్లెలూయా. ప్రభు కోసం వండి ప్రభుకి ఇచ్చినారు, తినయ్యా అని. అంటే దాని అర్థం ఏంది? ఇంకా కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. అంటే ఎంత ఉన్నా కూడా తగ్గించుకొని ఉండడం, ప్రభు సన్నిధిలో సాత్వికంతో ఉండడం, దీనత్వంతో ఉండడం. ప్రభు ఏదడిగినా ఇవ్వాలా, ఏదడిగినా. ఒక రోజున
ఇలాగే ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడంట సంఘంలో. అమ్మా నిన్ను ప్రభు ఏది అడిగినా నువ్వు ఇవ్వాల్సిందే అని అంటే ప్రభు వచ్చేసి ఆమెతో అంటున్నాడంట, అయ్యా యేసయ్యా నా దగ్గర కానుక వేయడానికి ఏమీ లేదయ్యా, అయ్యా నా దగ్గర ఏం చేయడానికి లేదయ్యా అంటే ప్రభు అంటున్నాడంట, నీ చెవులుకున్న కమ్మలు తీసి కానుక పెట్టలే భయమ్మా అంటున్నాడంట. దేవుడు మాట్లాడుతున్నాడంట. అప్పుడు ఏమకంగా వేస్తుందా వెయ్యాల మామూలుగా అయితే. కానీ ఈరోజు కొంతమంది దేవుని మాట ఎట్ట అనుకుంటారంటే, దేవుడు అట్లాంటి ఘోరల్లే, దేవుడు ఇట్లాంటి ఘోరల్లే అని అనుకుంటారు. కానీ ఆ స్త్రీ ఆయన సేవకుని దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నా దగ్గర ఏమీ లేదు, నేను నా పరిస్థితి బాగలేదు, ఇదిగో నాతో ప్రభు ప్రార్థనలో ఉన్నప్పుడు నా చెవుకునే కమ్మలు ఇవ్వమని చెప్పినాడు, ఇదిగో ఇచ్చేస్తున్నా. ఇట్లా చాలామంది ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా బంగారు సమర్పించేవారు, డబ్బు సమర్పించేవారు, జీవితాన్ని సమర్పించేవారు, ఆస్తిని ఇచ్చేవారు, అంతస్తులు ఇచ్చేవారు, బియ్యం ఇచ్చేవారు, పప్పులు ఇచ్చేవారు, అన్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రభు ఏమి చెబితే అది చెయ్యాలి. హల్లెలూయా. ప్రభు అంటాడు, నా సన్నిధిలో సర్వ సమృద్ధి ఉన్నదా. డబ్బు ఏం తక్కువ ఉండదు, అందరి దగ్గర డబ్బు ఉంటుంది. కానీ ఇవ్వాలని ఏం రాదు ఇవ్వాలని మనసు రాదు, ఆశ రాదు. ఈరోజు ప్రభు సన్నిధిలో సమృద్ధి ఉండాలా. అమ్మ పాస్టర్ గారు ఇదిగో ఈ శుక్రవారం నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను, నువ్వు పెట్టడం ద్వారా దేవుడు నీకు ఏం చేస్తాడు, ఇంకా ఏం చేస్తాడు దేవుడు? నువ్వు పెడితే దేవుడు నిన్ను దిగంబరం చేసేస్తాడా? ఏం చేస్తాడు దేవుడు? ఇంకా అధికమైనటువంటి రీతిలో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ప్రభుకి కొంచెమి, దేవుడు నీకు అధికమైనవి నీకు ఇస్తాడు. నువ్వు ప్రభుకి ఇవ్వకుండా బిగించుకొని లోక సంధిన వాటి అన్నిటికీ పెడతా వచ్చినావు అనుకో, ప్రభు నిన్ను దీవించాడు. ఈరోజు నీకు అన్నీ కావాలంటావు, కానీ ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే ప్రభుకు నీవు ఇవ్వలేకపోతున్నావు. ఈ జాలర్లకున్న జ్ఞానం మనకు లేదు. వీళ్ళు జాలర్లు, ఈ జాలర్లకున్న జ్ఞానం మనకు లేదు. దేవుడు చెప్పిన మాటకు లోబడినారు. అదే ఒకవేళ నీ దగ్గరకు వచ్చి, దానమయ్య నువ్వు పోయి ఇప్పుడు వల వైపు అన్నావు అనుకో, దానమయ్య ఏమంటాడంటే, పెదనాయన ఏమంటాడంటే, పోయేసయ్య రాత్రంతా కాళ్ళు వచ్చినాయి, నడుములు వచ్చినాయి, రాత్రంతా మేము ప్రార్థనకు పోయి ఇచ్చినాం, పాటలు కూడా అలిసిపోయినాం, ఈరోజు మేము పొద్దున పోలేంలే, మా వల్ల కాదులే ప్రార్థనకి అని అంటాం. ఒక్కొక్కసారి మనకు ఆ మాట వచ్చేస్తుంది టక్కున. కానీ ప్రభు అంటున్నాడు, అన్ని వేళలలో నేను చెప్పినట్టుగా విను, అన్ని వేళల్లో నేను చెప్పినట్టుగా నా మాటకు ఆలకించు, నా మాటని చెవికి ఆలకించి నాకు రావాల్సి నాకు పెట్టు. ప్రభువే అడుగుతున్నాడు, నాకు ఆకలేస్తా ఉంది, మీ దగ్గర తినడానికి ఏమన్నా ఉందా? హల్లెలూయా. దేవునికి ఏమైనా తక్కువ? ఏమ్మా దేవునికి ఏమైనా తక్కువ? మరి ఎందుకు దేవుడు నిన్ను అడుగుతున్నాడు? నువ్వు పెడతావో పెట్టవో అని. నీ చెయ్యి ఇచ్చే చెయ్యా పుచ్చుకుండే చెయ్యా అని. ఎంతసేపు తీసుకుందామనే దేవుని దగ్గర నుంచి దేవునికి పెడదామనే ఆలోచన రాదు. ఒకరోజు ఒక సంఘంలో ఇట్లాగే రేకుల మందిరం ఉందంట. పాస్టర్ చెప్తున్నాడు, అమ్మా మనకు రేకులకు బొక్కలన్నీ ఉన్నాయి, వచ్చే నెల వానాకాలం ఉందమ్మా, వచ్చే నెల మీరు ప్రభు సన్నిధికి మీ జీతము మీ పెన్షన్లు కానీ మీ అన్నీ కూడా ప్రభు సన్నిధికి తెచ్చి వేయండి అమ్మా అంటే మొదటి వారం ఒక్కరు చర్చికి పోలేదంట. హల్లెలూయా. ఎందుకు? పోతే డబ్బులు వేయద్దు, పోతే డబ్బులు వేయాలి కదా. ఎందుకు? ఒకవేళ పోకపోతే ఇంటికా ఉండేది మేలే, ఆడికి పోతే వాళ్ళు పక్కన వేస్తాడు, నేను వేయకపోతే నాకు ప్రెస్టేజ్ పోతుంది అని ఆ రేకులు బొక్కలుంటే ఉండని, లైట్లు పోతే పోని, ఫ్యాన్లు పోతే పోని, అవసరం ఉన్నప్పుడు పోతాం, నచ్చినప్పుడు ఉంటాం, నచ్చినప్పుడు పోం. ప్రభు సన్నిధికి రా. సేవకుడు నేను ఏదైనా అడిగినప్పుడు ముందుండి చెయ్యి. ఏ పనైనా తప్పించుకోవద్దు, దాగుడు మూతలాడద్దు. ప్రభు దగ్గర నుంచి, ఆయన కనుదృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రభు నేను ఏదైనా అడిగినప్పుడు ముందు చెయ్యి నీదే ఉండాలా. హల్లెలూయా. నైనా నేను విధవరాలి, నాయన నాకేముంది నాయన ఆధారం, నాయన నాకేముంది, ఏమి లేదు నాయన అని అనొద్దు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభు కృపణ మీద ఉందా లేదా? ఉంది కదా.
ఉంది అన్నప్పుడు మరి ప్రభు దగ్గర అన్ని తీసుకుంటున్నావు, ప్రభువుకి ₹1 ఇయ్యలేవా? ఇప్పుడు విధవరాలు బైబిల్లో ఎన్ని కాసులు వేసిందామా? 2 కాసులే. ఎన్ని కాసులు వేసింది? 2 కాసులే. అదే నువ్వైతే దేవునికి సమృద్ధిని ఇచ్చాడు, నీకు కావలసిన డబ్బు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉంది, డబ్బు లేనాడు ఎవడు లేడు. ప్రతి వారం మాంసమే ఏమ్మా లేదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు మాంసం. ఇప్పుడైతే ఇంకా పకోడాలని అవని ఇవని చైనీస్ ఫుడ్ అని అంతా వచ్చింది. ఏ రోజు కావాలంటే ఆ రోజు పోయి తినొచ్చు. ఎప్పుడు జోలో ఏముంటుంది? ఇప్పుడు మనిషికి డబ్బు ఉంటుంది, కానీ ప్రభు సన్నిధికి ఇవ్వడానికి మాత్రం మనసు లేదు. ప్రభు సన్నిధిలో ఏం కొరత ఉంది? పాస్టర్ గారు ఇదిగో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది కదా, ఏమైనా కొరతలు ఉన్నాయా అని అడిగేటోళ్ళు లేరు. ప్రభు సన్నిధిలో ఇదిగో ఏమైనా పని ఉందా, మేము చేస్తాం చెప్పండి అని ఆశతో ముందుకు వచ్చేటోళ్ళు లేరు. మమ్మల్ని పిలిచలేదే, మా పేరు పెట్టి మాకు చెప్పలేదే, మాకు అవసరం లేదు, ఆశ లేదు. ప్రభు పని చేయాలని, ప్రభు మహిమ చూడాలని ఆశ లేదు. అందుకే సమస్తము కోల్పోతున్నారు. ప్రియమైన దేవుని వర్లారా, ప్రభువుని మహిమపరచండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని ఆరాధించండి. నీ అర్పణ, నీ జీవితం. కొంతమందిని దేవుడు జీవితం అడుగుతాడు. ఉదాహరణకి నాలాంటి అనుకోండి, ఏమంటాడు? రే నీ యవ్వన జీవితం నాకు ఇచ్చేస్తావా అంటాడు దేవుడు. అప్పుడు నేనేం చేయాలా? ప్రభువా ఇచ్చేస్తా. నేను తప్పించుకొని తిరిగినాను అనుకో. ఇప్పుడు యోనా, వాక్యంలో యోనాలో ఉన్నాడు, యోనా ఉన్నాడు కదా, యోనాను దేవుడు ఏం చెప్తాడు? నినివేకు పో నాయనా యోనా అని సన్నిధిని ఇట్లప్పుడు. ఇప్పుడు మనం అందరూ ఎట్ట కూర్చొని ఉన్నాం, అట్నే యోనా కూడా మందిరంలోకి పోయినప్పుడల్లా దేవుడు మాట్లాడుతున్నాడంట, యోనా నువ్వు నినివేకు పో, యోనా నినివేకు పో, యోనా నినివేకు పో అంటే యోనా అనుకున్నాడంట, ఇంకా చర్చికి పోకపోతే మేలు కదూ, ఇంటికా ఉండేది మేలు కదా అని ఇంటికాడ ఉన్నాడంట. ఇంటి దగ్గర అదే స్వరం, యోనా నినివేకు పో, నినివేకు పోని. ఓయమ్మ ఏంది ఇంటికాడ ఉన్నా కూడా దేవుని స్వరం వినపడుతుంది అని చెప్పి పారిపోదామని ఓడెక్కి తర్షీషుకు పోవాలని ప్రయత్నం చేసినాడు. ప్రభు కన్ను దృష్టి నుంచి తప్పించుకున్నాడా? యోనా తప్పించుకోలే. ప్రభు కృప యోనా మీద ఉంది. యోనా దేవుని మాటకు లెక్క చేయలేదు, కానీ ప్రభు అనుకున్నాడంటే ఎవరి మెడలైనా దేవుడు వంచుతాడు. హల్లెలూయా. ఎవరి మెడలైనా ప్రభువుకి తల ఎత్తుకొని ప్రభు దగ్గర ఉన్న ప్రతి మెడను దేవుడు వంచుతాడు. ప్రభు మహిమను చూస్తారు ప్రతి ఒక్కరు. యోనా కూడా అంతే. ఓపో నాకేమంత గతి లేదనుకుంటున్నావా? నేను ఇవేకి పోయి ఆడ పాపాత్మలకు, ఆ అపవిత్రమైన వాళ్ళకు నేను పోయి సువార్త చెప్పాలనా? ఏం నాకు అంత అవసరం? నేను తర్షీషుకు పోతున్నా పో, నాకేం అవసరం లేదు పో అని యోనా దేవుని మాటకి వ్యతిరేక అయ్యాడు. కానీ యోనా వెళ్తున్న పడవ ఏమైంది? గాలి వానల చేత ఊగగానే యోనాని ఎత్తి అట్నే ఏం చేసినారు? నీళ్ళల్లో వారేసినారు. నీళ్ళల్లో వారేయగానే యోనా ఈత కొట్టుకుంటా బయటకు వచ్చినాడా? ఏమైంది యోనాకి? పెద్ద చేప తిమింగలం వచ్చి యోనాను మింగేసింది. తిమింగలాన్ని పంపించింది ఎవరు? తిమింగలం మింగకోకుండా నోట్లో పెట్టుకోమని చెప్పింది ఎవరు? కడుపులోనే పెట్టుకోనమ్మా, జాగ్రత్తగా చూసుకో యోనానని చెప్పింది ఎవరు? మరి యోనాకు టైం అయింది, యోనాను బయటికి కక్కేయని చెప్పింది ఎవరు? దేవుడే. యోనా కడుపులో ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు, నన్ను క్షమించు. ఓయమ్మ ఈ చేప. ఒకసారి ఆలోచన చేయి. ఇప్పుడు మన ఇంట్లో మిక్సీ ఉంటుంది కదా, మిక్సీని ఇట్లా ఆన్ చేయగానే పైన బ్లేడ్లు ఏం చేస్తాయి? తిరుగుతుంటాయి కదా, చేయి పెడతాము మనము. ఇప్పుడు ఉదాహరణకి యోనా కూడా కడుపులో ఉన్నాడు, అటు కింద చూస్తున్నాడు. ఎందుకు? యాడ అరగదీస్తుందో నన్ను, యాడ నలుపుతుందో నన్ను. ఇది చేప, ఇంత పెద్ద చేప, మిక్సీ లాగుంది, నైనా గ్రైండరు, యాడ నేను ముక్కలు అయిపోతాను అని. ఎక్కడున్నాడు? కడుపు కానీ కరుచుకొని ఉన్నాడు, గట్టిగా బిగించి భయంతో. కింద చూస్తున్నాడు, ఓయమ్మ ఎస్ఐయా నన్ను క్షమించు, నువ్వు చెప్పినట్టు నేను వినింటే బాగుండు నాయను, నాకు కింద చూసే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నాయను అని ఏడ్చి మొత్తుకుంటే 3వ రోజున యోనాను దేవుడు ఆజ్ఞాపించి చేప ఒడ్డుకొచ్చి కక్కింది. అసలు తిమింగలాలు ఎప్పుడైనా ఒడ్డుకు వస్తాయా? మినిమం తిమింగలం ఈత కొట్టాలంటే 10 అడుగులన నీళ్ళు ఉండాలి. అట్లాంటిది తిమింగలము సేఫ్గా ఒడ్డుకు తెచ్చి యోనాను కక్కి
మళ్ళీ ఎట్టుండేవాడు అట్నే ఉన్నాడు. ఒక్క మరక కానీ వాసన కానీ రాలేదంట యోనా దగ్గర నుంచి. హల్లెలూయా. దేవుడు కాపుదల అలాంటిది. దుర్నీతి, పాపము, వాసన ఏవి అంటావు ప్రభు నమ్ముకుంటే. యోనాను దేవుడు చెప్పినట్టుగా కాపాడుకున్నాడు. ఇప్పుడన్నా నా మాట వింటావా లేదా అంటే వినుకోకుండా ఉంటాడంగా. ఏం చేస్తాడంగా? ఓ నాయన ఏమొద్దు, నాకు తర్షీష్ వద్దు, ఏమొద్దు, నువ్వు చెప్పినట్టే నేను నినివేయకపోతా, నన్ను క్షమించేసయ్యా అని బ్రతిమాలుకొని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ప్రభువుకి ఏమి ఇవ్వాలా తీర్మానం చేసుకో. ప్రభువుకి నేను ఎంత ఇవ్వాలా? ఎంత బాకీ ఉన్నాం మనం? ఎంత దొంగలించాం ప్రభు సొమ్ముని? ఎంతగా మనం దేవుని అవిధేయతగా జీవిస్తున్నాం? ఎంత వినయము లేక జీవిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయి. కానీ ప్రభు అంటున్నాడు అకస్మాత్తుగా ఆయన వస్తాడంట. అకస్మాత్తుగా ఎక్కడికి వస్తాడంటే ఆయన సన్నిధిలో కాలు పెడతాడంట. ఎక్కడ కాలు పెడతాడంట? సన్నిధిలో. నువ్వు అరుగు దగ్గర నుంచే నీ అరుగు దగ్గర రాడు ఆయన. నువ్వు ఇంటి బయట కూర్చొని వాక్యం ఏంటంటే ఆడికి రాడు ఆయన. ఆయన వచ్చే మొదటి స్థలం ఏంటంటే సన్నిధే. సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారిని ఎత్తుకొని పోతాడు ఆయన. నువ్వు యాడ్నే అన్నావు వినుకుంటా, దారిలో వాళ్ళందరూ ఇన్నా కూడా వాళ్ళందరూ అట్నే పోతారు, విడవబడతారు వారు. కానీ సన్నిధిలో ఉన్న వారు మాత్రం ఏమవుతారంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు వారు ఎత్తబడతారు. ఆ మాట ఎక్కడుందంటే మలాకీలో ఉంది. ప్రభు సన్నిధిలో ఆయన మొదటిగా పాదము మోపుతాడంట. ఆయన మోపినప్పుడు ప్రభు సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే ఆయన తీసుకొని పోతాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కష్టమైన, బాధ అయినా, వ్యాధి అయినా, రోగమైనా ప్రభు సన్నిధికి రా. ఆయన ఏ క్షణం వస్తాడో ఎప్పుడు వస్తాడో మనకు ఊహకు తెలియదు. ఆయన రాత్రి రావచ్చు, ఉదయం రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వచ్చినప్పుడు ఆయన స్తుతిస్తూ ఉంటే, నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి నీతి అనే మార్గం నడుస్తూ ఉంటే ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ శిష్యులను దేవుడు ఏం చేసినాడు? దరి దగ్గర నుంచి నిలబడి వారి దిక్కే చూస్తున్నాడు. ఎందుకు? ఈ సీమోను పేతురు మొఖాలు చూసి యేసు ప్రభుకు బాధ వేస్తుంది. పాపం రా బిడ్డలు రాత్రి అంతా కష్టపడినారు. ఏ సీమోను పేతురు కుడి పక్కన వేయండి ఒకసారి అని దేవుడు దరి దగ్గర నుంచి వారికి చెప్పాడు. తర్వాత యేసు ప్రభు అంతవరకు దుఃఖములతో ఉన్న ముఖాన్ని అంతా కూడా సడన్గా వారి ముఖాలు ఏమైపోయినాయి? సంతోషంతో నిండిపోయినాయి. ప్రభు కూడా అంతే. నీ జీవితంలో సంతోషం నింపడానికి, నీ జీవితంలో ఆనందం నింపడానికి దేవుడు తన రాకడ వచ్చే లోపే అందరినీ ఆయన కలుపుతాడంట. చూడండి మలాకీలో చివరి మాట అదే. చూడండి చివరి మాట, మలాకీ గ్రంథం చివరి మాట, నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును త్రిప్పును అంట. అంటే ఎవరి హృదయాలు వారికి తిరిగిపోతాయి. అందరూ ఒక ఘాటుకు వచ్చేస్తారు. అందరూ సెటరేట్ అయిపోతారు. ఎప్పుడు? దేవుని రాకడ సమీపించినప్పుడు. కాబట్టి దేవుని రాకడ సమీపిస్తున్న సమయంలో అన్ని జనులకు నీవు వెలుగుగా ఉండాలి. అన్ని జనులకు నీవు మాదిరిగా ఉండాలి. అన్ని జనులకు దేవుడు చెప్పిన రీతిగా నువ్వు బ్రతకాలా. ఇప్పుడు ఈ సీమోను పేతురు ప్రభు చెప్పినట్టుగా నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు పట్టినవి తీసుకొని రా తిందామంటే పోయేసయ్యా మాకు హెల్ప్ చేసినా ఒక థ్యాంక్స్ అని చెప్పి పంపించేసినారా? పంపిలా. వారు కలిగిన దాంట్లో యేసయ్యకు పెట్టినారు. యేసయ్యని కూడా తృప్తిపరిచినారు. కాబట్టి ప్రేమైన దేవుని వారు యేసయ్యని తృప్తిపరచు. నీ జీవితంతో, నీ పనితో, నీ త్యాగముతో ప్రభుని తృప్తిపరచు. ప్రభు నిన్ను కూడా తృప్తిపరుస్తాడు. ఆశపడు ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తా అన్నాడు? తృప్తిపరుస్తా అన్నాడు. హల్లెలూయా. తృప్తిపరిచేవాడు దేవుడు. తృప్తి అంటే ఏదో తిండిలోనో, మాంసములోనో, దీంట్లో కాదు తృప్తి. ప్రభు దేంట్లో తృప్తిని ఇస్తాడంటే పరలోక రాజ్యం మనకిస్తాడు అని తృప్తి. పరలోక రాజ్యం మనకు వస్తుంది, అదే మనకు అసలైన తృప్తి. ఈ నరకంలో పడే బదులు పరలోకానికి వెళ్ళడం చాలా మేలు. చాలామంది నమ్మరు. పరలోకం ఉందంటే, నరకం ఉందంటే చాలామంది నమ్మరు. ఎవరు చూసినారు పోనాయన? ఈ లోకములో జీవించే కాలం సంతోషంగా జీవిస్తే పోతుంది, ఉన్నదాంతో తృప్తి పడితే బాగుంటుంది అని అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు సమస్తము ఆయన మాట చొప్పున ఆయన చేశాడు. నరకం భూమి కింద పాతాళం ఉంది, ఆకాశం పైన పరలోకము కూడా ఉంది. పరలోకము ఉన్నతమైన స్థలము మీద ఆయన మనల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. మహోన్నతిని చాటున ఆయన మనల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ కొడుకు ఒకవేళ దుర్మార్గుడు అనుకో, నీ కొడుకు ఒకవేళ పాపిష్టుడు అనుకో,
నీ కొడుకు ఏదైనా సరే తప్పు చేశాడనుకో, వానికి ఆపద వచ్చినప్పుడు వానికి అడ్డం నిలబడవా? వాడు ఎంత పాపాత్ముడైనా, ఎంత దుర్మార్గుడైనా, వానికి కష్టం వచ్చినప్పుడు తండ్రి బాధ్యత ఏంది? పోయి నిలబడతాడు. హల్లెలూయా. నిలబడతాడా? నిలబడతాడు. పోరా పాపంలని పని చేసి చెప్పిన మాట వినుకోకుండా ఏం చేయకుండా అని వీని అరుస్తాడు. మళ్ళీ వానికి పోయి అడ్డము నిలబడతాడు. అదే రీతిగా ప్రభు కూడా మనల్ని సరి చేస్తాడు. మన మార్గమును సరి చేసి ప్రభు మన పక్షమున నిలబడతాడు. ఈయన పరమ తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనమందరం కూడా ఆయన తట్టు తిరగాలంట. ఇందాక మనం చదివినట్టుగా తండ్రి వైపు పిల్లలు తిరగాల, పిల్లలు తండ్రి వైపు తిరుగుతారు. అందరూ కూడా నీ పిల్లలు, నీ వంశము, నీ బంధువులు, స్నేహితులు అందరికీ కూడా ప్రభు సువార్త ప్రకటించు. ప్రభు నామాన్ని మహింపరచడానికి అవకాశమే. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్నావా? యేసు ప్రభుని ఆశ్రయిస్తున్నావా? అయితే ఇంకా నీకు తిరిగే లేదు. ఆయన ఆపదలలో సహాయం చేసేవాడు అంటాడు కదా. ఆపత్కాలం మందు నువ్వు నాకుండగా కదా. ఆపత్కాలం మందు మనకి ఎవరు కావాలా? ఆపత్కాలం మందు మనకి దేవుడు కావాలా. మనుషులు ఎవరు మనకు సహాయము చేయరు. భార్య కూడా ఉంటుంది, ఏముంటుంది? ఎన్ని అప్పులు చేసి వచ్చినావు కదరా, సాగు పోరా అని అంటది కదా భార్య ఏమైనా ఏమండి చేసిన అప్పులు ఇద్దరం కలిసి కడదాములేండి అంటదా? ఎవరు అనరు. ఏం నాకు అవసరం, పో నీ బతుకు నువ్వు కట్టుకోపో అని అమ్మగారింటికైనా పోతుంది. ఒక ఆమె బాత్రూంలో నిలబడి వినిందంట వాక్యం. బాత్రూంలో నిలబడుకొని దొంగచాటుగా వాక్యం వినిందంట. ఆమె ఒక రెడ్డికి సంబంధించిన కులం. బాబు, నీ వాక్యం ద్వారా నాకు ఎంతో నెమ్మది వచ్చింది. మా ఇంటికి పాలు పోసే ఆమె దగ్గర నువ్వు రాత్రి నెంబర్లు ఇచ్చిపోయినావు అంట కదా. ఆ పాలమ్మని అడిగి నీ నెంబర్ ఇప్పించుకున్నాను ఆయన. ఇదో నా కొడుకు కోసం ప్రార్థన చేయ, నేను విధవరాల్ని, నన్ను చాలా కఠినంగా చూస్తున్నారు, నన్ను పట్టించుకోరు. నేను ఎక్కడైనా చర్చికి పోతా అంటే మన కులం కాదు, మన మతం కాదు, నన్ను ఆపుతున్నారు నాయన. నేను మా దేవుని మొక్కక సంవత్సరం పైన అయిపోయింది. నా మదిలో యేసయ్య ఉన్నాడు. ఒకవేళ నా కొడుకు వివాహం అయితే ఇక నేను సంతోషంగా నేను చర్చికి పోతానైనా, నా కోసం ప్రార్థన చేయనైనా అని ఒక పెద్ద దొంగచాటుగా దేవుని వాక్యం విని నాకు ఫోన్ చేసింది. నేను చెప్పేది అదే, వాక్యాన్ని అన్ని మూలల దేవుడు వినిపించేట్టు చేస్తాడు. మన ముందర ఉన్న వాళ్ళే వింటామని మనం అనుకుంటాము, కానీ ఊర్లో ప్రజలందరూ కూడా చెవి పెట్టి వింటారు. మంచి చెబితే మంచిని వినరు. ఎక్కడ వీడు తప్పులు చెప్తాడా దాన్నే పట్టుకొని ఊరంతా పబ్లిసిటీ చేస్తారు. కానీ మంచిగా తీసుకో. ఒకవేళ నేను హెచ్చరిస్తున్నాను దేవుడు, అర్థం చేసుకొని వాటిని పవిత్రపరచుకో, నీ హృదయాన్ని మార్చుకో. ఏలైతే చూపించడం మానే ప్రభు వైపు. ప్రభు అంటాడు, నాకు వ్యతిరేకంగా నువ్వే పనియో చేయలేవు. ప్రభువుకి వ్యతిరేకమైన పనులు మనం ఏమీ చేయలేము. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. ఆయనకు వ్యతిరేకంగా నువ్వు మరణించగలుగుతావా? మరి చేయగలుగుతావా? ఆయన చేసిన త్యాగము, ఆయన తిన్న దెబ్బలు, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన పని నువ్వు చేయగలుగుతావా? చేయలేవు. ఈరోజు చాలామంది నమ్మట్లేదు. నమ్మకనే ఏమైపోతున్నారంటే కృషించిపోతున్నారు, లోకానికి అప్పగించబడుతున్నారు. వారి జీవితాలు వారు బాగు చేసుకోలేకపోతున్నారు. ఇది అనుకూలమైన సమయం. ప్రభు పాదాల దగ్గర పడు. నీ కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, ప్రభు నమ్ముకున్నావా? యేసే మార్గం. ఆయనే పరలోక రాజ్యానికి ద్వారం. ఆయన తలుపు తట్టే తలుపు తీసేవాడే కానీ తలుపు మూసేవాడు ఆయన కాదు. ఆయన నేను ఏదైనా అడిగాడా? ఆయనకి ఇచ్చేయి. ప్రభు నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టు అన్నాడా? అన్నం పెట్టు. అరే నా మందిరంలో సమృద్ధి లేదు, సమృద్ధి నింపు అన్నాడు అనుకో, సమృద్ధి నింపు. అది ఏ రకమైన దేవునికి ఏ పని చెబితే ఆ పని చేయి, తప్పించుకోవద్దు. దేవుని ఏమన్నాడా? ఇచ్చేయి. ప్రభుకి ఏదైనా పని చేయాలని చెప్తున్నాడా? పని చేయి. పని చేశాక ప్రభు దగ్గర ఏది ఆశించద్దు, ప్రభువే ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు అడగద్దు ప్రభుని, ఇదిగో నీ పని చేసినా నాకు ఇది అనకండి. ప్రభు అంతకంటే ఉన్నతమైన 100 రెట్లు ప్రతిఫలాన్ని దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని వర్లారా, ప్రభు మన పక్షాన ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది. ఆయన సన్నిధి పర్ణశాల చుట్టూ ఉంది. అందుకే ప్రభు మనల్ని కాచి కాపాడుతున్నాడు.
లేదంటే మనం ఎప్పుడో చచ్చిన వారి వలె ఉండాల్సిందే. కానీ ప్రభు మనల్ని కాచి కాపాడుతూ ఆయన రెక్కల చాటున కోడి తన పిల్లల్ని భద్రపరిచినట్టు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడు. పాముల నుంచి, అనేకమైన విధమైన లోక సంబంధమైన జీవితం నుంచి కోడి ఏం చేస్తుంది? పాములు వచ్చినా ఏం చేసినా ఏం చేస్తుంది? కోడి పొడిచి తన పిల్లల్ని ఏం చేస్తుంది? కాపాడుకుంటుంది. ప్రభు కూడా అంతే. అనేకమైన శోధన నేను చుట్టడానికి వచ్చిన, నేను కొట్టడానికి వచ్చిన, నేను అవమానపరుచు అన్నిటినీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన భుజం మీద వేసుకుంటున్నాడు. నీ ముఖం మీద ఇంగిలి మూస్తే ఆయన ముఖం మీద పడినట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు. నిన్ను కొడుతుంటే ఆయనను కొట్టినట్టు ఫీల్ అవుతున్నాడు. కానీ ఆయన కొట్టాడంటే వాడు తిరిగి లేస్తాడంగా. కానీ ఆయన ఓపిక పట్టుకొని ఉన్నాడు, ఓర్పు పట్టుకొని ఉన్నాడు, సహనం పట్టుకొని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలే. నా పిల్లలు నా వైపు తిరగాల. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు జెస్సీ ఉంది, జెస్సీ ఎత్తుకునేటప్పుడు ఏం చేస్తుంది? కాళ్ళతో ముఖం మీద దన్నుతుంది, కాళ్ళతో చెస్ట్ మీద దన్నుతుంది, అన్నీ చేస్తుంటుంది. అవునా కదా? పిల్లలు తన్నుతారు. ఏమి నీకు బుద్ధి ఉందా లేదా అంటే పిల్లలు ఏమని అర్థమవుతుందా వాళ్ళకి? కానీ మనకు ఆ కాళ్ళు తగులితే ఏమనిపిస్తుంది? ముద్దు, గోము, బా ఎంత ముద్దుగానే. ఆ కాళ్ళని ఏం చేస్తాం? మనము ముద్దు కూడా పెట్టుకుంటాం. ప్రభు కూడా అంతే. నువ్వు ముసలివాడివైనా, ముసలామువైనా, వృద్ధురాలువైనా, నువ్వు ఎవరివైనా సరే ప్రభు నిన్ను వచ్చేంత వరకు ఏం చేస్తానని నిన్ను ఎత్తుకొని ముద్దాడుతా అంటున్నాడు. ఆయనకు తెలుసు నువ్వు ఆయన కొడుతూ ఉన్నావు, ఆయన పాదాలతో తన్నుతూ ఉన్నావు, ఆయన అన్నీ చేస్తూ ఉన్నావు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే భరిస్తున్నాడు. ఆయన రొమ్ములోనే వేదనంతా కన్నీరుతో ఏడుస్తున్నాడు నీకోసం తండ్రి దగ్గర. నా కుమారుడు, నా కుమార్తె, వీరిని క్షమించు, వీరికి ఏమీ తెలియదు అని ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యోనాలాగా తర్షీసుకు పారిపోతావా? యోనా చెప్పినట్టు నినివే పట్టణానికి వస్తావా? దేవుడు చెప్పినట్టుగా యోనా నినివే పట్టణానికి వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు, వేల మందిని యేసు ప్రభు వైపు తిప్పాడు. అట్లా బైబిల్లో చాలామంది ఉన్నారు, అనేక మంది ఉన్నారు. బుద్ధి లేని వారిగా ఉంటావా? బుద్ధి గల కన్యకల్లాగా జీవిస్తావా? మార్తాలాగా విస్తారమైన పనులు పెట్టుకుంటావా? మరియలాగా ప్రభు పాదాల దగ్గర ఉంటావా? ఏది ఉత్తమమైనదో ఆలోచన చేయి, ఏది మంచిదో ఆలోచన చేయి. ప్రభుకి ఇవ్వాల్సింది ప్రభుకి ఇచ్చే. ఎవరికి తెంచేసి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా. ఏమిన్నారో మరి. ఇంకా గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు తెచ్చుకోవాలా. దయ కోరదగినది. దయ ఉండాలి మన పక్షమున. దయ లేని జీవితం, కృప లేని జీవితం, కనికరం లేని జీవితం. కొంతమంది అయితే పెళ్ళికి కూడా అన్నం పెట్టరు, ఇంట్లో కుక్కకు కూడా అన్నం పెట్టరు. కొంతమంది అయితే ఈయన మాంసాన్ని కూడా, ఎంకలు కూడా నమిలి పిప్పి చేసి అవి కూడా తినేస్తారు. యాడ కుక్కలు తింటాయో అని. అటువంటి వాళ్ళు ఉన్నారు. పెట్టేదానికి మనసు ఉండదు, ఇవ్వడానికి మనసు ఉండదు. మళ్ళీ లేనట్టు బీదోళ్ళ మాదిరి మకాలు వేసుకున్నాయను అని అంటారు. మళ్ళా అంతా ఉంటుంది, సమృద్ధి అన్నీ ఉంటాయి, కానీ లేనట్టు నటిస్తారు. ఇల్లు లేదు అని అంటారు. ఎక్కడికి పోయి? సర్పంచ్ కాడికి ఎడకడికి పోయి, లేదంటే ఎమ్మెల్యే కాడికి పోయి మాకు ఇల్లు లేదయ్యా అని అంటారు. అన్నీ ఉంటాయి. అబద్ధాలన్నీ చెప్పి, మోసాలన్నీ చెప్పి ఏం చేస్తారు? సర్టిఫికెట్లు మార్చి అవి చేసి ఇల్లు తెచ్చుకుంటారు. మాకు పెన్షన్ రాలా అని దొంగ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని, డేట్ ఆఫ్ బర్త్ పెంచుకొని, ఎంత ప్రయాసో. దేనికోసం? ఐశ్వర్యం కోసం, డబ్బు కోసం. ఈరోజు ప్రతి విధమైన దానిని బట్టి నువ్వు ప్రభువుని స్తుతించు. లోకానికి అమ్ముడిపోవద్దు, లోకానికి తల వంచొద్దు, లోకాన్ని వేయద్దు. కాబట్టి మంచి పేరు తెచ్చుకో, మంచిగా జీవించు, ప్రభు చెప్పిన బాటలో నడువు, నీతిని అనుసరించు, సత్యాన్ని కనపరచు. ఎట్లా పడితే అట్లా జీవించొద్దు, లోకానికి అమ్ముడిపోవద్దు, లోకం చెప్పినట్టు లోకానికి తల వంచొద్దు. త్రోసివేయబడిన రాయి ఏమవుతుంది? మూలరాయి అవుతుంది. హల్లెలూయా. మూలరాయి ఎట్టుంటుంది? ఎంతో గలీజ్గా, రోతగా, రొచ్చు, అంత గలీజ్గా ఉంటుంది మూలరాయి. కానీ ఆ మూలరాయి మనకేం చెప్తుంది? మన స్థలం ఎంతనో, మన స్థలం అంత కొలత ఎంతనో ఆ మూలరాయే చెప్పేది. ఆ మూలరాయి ఎక్కడన్నా మంచి చెక్కిన గ్రనైట్ రాయి పెడతాడు ఎవడైనా, ఎంతో గలీజ్గా ఉంటుంది ఆ రాయి. కానీ ఆ రాయి ఏం చూపిస్తుంది మనకి? ఒక దారి. ఈరోజు మనం కూడా అంతే. త్రోసివేయబడి ఉండొచ్చు, పక్కన పెట్టి ఉండొచ్చు, వేలని వెక్కిరింపు చూడొచ్చు, హేళన చేసి ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని మూలరాయిగా చేస్తా, నేను నిన్ను బలముగా ఆశీర్వదిస్తా, నేను నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తా అని ప్రభు అంటున్నాడు. ప్రభు మాటకు లోబడతావా? ప్రభు మాటకు లోబడితే
నువ్వు కూడా చేప కడుపులో పడవు. ప్రభు మాటకు లోబడితే శ్రమలు నీకు రావు. ప్రభు మాటకు లోబడితే వ్యాధి బాధలు నీకు రావు. లోబడుకోకుండా వేషధారణ జీవితం అంటే పైకి నటిస్తానే యేసయ్యా అని అనడము, లోపలంతా కూడా ఏంది, లోపలంతా మనకు నచ్చినట్టే బతుకుతాం. పైనేమో యేసయ్య నాకు కావాలయ్యా అంటాం, లోపలంతేమో యేసయ్య కరెక్టేలే, ఆడైతుంది, ఆడ బతుకుతాం అంత నీతిగా, మన వల్లే ఆడైతుంది అంత నీతిగా బతకడానికి అని. ఎక్కడుంది ఆ స్వభావం? మనకు లోపలుంది. కానీ పైన మాత్రం యేసయ్య కావాలా. ఇదే వేషధారణ క్రైస్తవ జీవితం. ప్రభు అంటున్నాడు, వేషధారులు నా రాజ్యానికి వారసులు కాదు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.